అందరికీ జై శ్రీరామ్. శ్రీకాళహస్తిలో జరిగినటువంటి ఏదైతే రాయుడు సంఘటనకు సంబంధించి సాక్షి మీడియా కావచ్చు, ఇంకోడు మన ప్రశ్న ఉంటుంది, ప్రశ్న కావచ్చు, ఇటు చూసుకుంటే రాజేష్ మహాసేన, చాలామందికి పవన్ కళ్యాణ్ జనసేన కుక్కకు బిస్కెట్ దొరికితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ రకంగా ఈ శ్రీకాళహస్తి సంఘటన జరిగింది. సరే జరిగింది, అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఈమె వినుత అయితే ఎవరైతే ఉన్నారో 2019లో ఎమ్మెల్యేకు పోటీ చేసి డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయినటువంటి క్యాండిడేట్ జనసేన తరఫు నుంచి. సరే 2024 వచ్చేసరికి వినుత మళ్ళీ పోటీ చేస్తే వినుతకు టికెట్ కూడా ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే టికెట్. ఆ క్యాండిడేట్కు కూటమిలో భాగంగా సురేందర్ రెడ్డి అనేట ఆయనకు టీడీపీ నుంచి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ కూటమిలో భాగంగా వినుత డ్రా అయిపోయింది, అంటే పక్కకు ఉన్నామని చెప్పారు. 2029లో ఖచ్చితంగా వినుతకి ఎమ్మెల్యే టికెట్ ఖాయము, అక్కడ వినుత గెలవడం ఖాయము. ఇది టీడీపీ శ్రేణులకు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకు, టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే సురేందర్ రెడ్డి ఉన్నారో ఆయనకు పక్కా తెలుసు. కాబట్టి అసలు నేను ఎందుకు ఈ 3 ఎన్నికలు, అంటే ఈ 2019, 24, 29 ఎన్నికల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ చుట్టూ జరిగిన రాజకీయమే రాయుడు మరణానికి కారణం. ఎందుకంటే రాయుడు వినుతతో తమ్ముడిలాగా అన్నిటికీ ఆయన జనసేన మీద ఉన్నటువంటి ప్రేమతో అక్కా తమ్ముళ్ళలాగా ఉండేవాళ్ళు ప్రతి విషయానికి. ఇక్కడ వినుత భర్తకి డౌట్ వచ్చేలాగా ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే క్రియేట్ చేసినటువంటి సినిమా మెల్లిమెల్లిగా, ఎందుకంటే ఈ పాత్రలో ఏదైతే ఈ రాయుడు హత్య జరిగినప్పుడు దీంట్లో చంద్రబాబు నాయుడు డ్రైవరు, అలాగే వినుత భర్త, ఇంకో ఆయన ఎవరైతే జనసేన కార్యకర్త, ఇంకో అతను వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త. ఇలా ఉండడము మీరు ఒకసారి ఆలోచన చేయండి. దీనికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం ఉంది? దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే వినుత భర్త బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టడంతో బయటపడ్డ వీడియోలు. ఏం వీడియోలు బయటపడ్డాయి? సరే వీడియోలో క్లిప్లు అయినా చూపించండి. కాదు, వీడియోలు కాదు. దీన్ని టీడీపీ ఎమ్మెల్యే అంటే 2029లో కూడా తానే ఉండాలంటే అక్కడ వినుత మీద ఉన్నటువంటి సింపతి. ఎందుకంటే ఒకసారి మీరు సోషల్ మీడియాలో చూసుకొని వినుత చాలా మంచి కార్యక్రమాలు చేసింది, దాన్ని పోస్ట్ చేసింది కూడా రాయుడే, ఎడిట్ చేసుకుంటా చాలా వివరంగా రాయడము. జనసేన పార్టీ తరఫు నుంచి వరదలు వచ్చినప్పుడు కానీ, అంతకుముందు కానీ, ఇంతకుముందు కౌలు రైతులకు సహాయం చేసినప్పుడు కానీ ప్రతి విషయాన్ని ఫోటోలతో షేర్ చేస్తూ మ్యాటర్ రాస్తూ చాలా బాగా పబ్లిసిటీ చేయడం జరిగింది. శ్రీకాళహస్తిలో వినుతకు చాలా మంచి పేరుంది. ఈ పేరును పోగొట్టాలి, ఈ పేరును చెడగొట్టాలి. ఈ వినుత మనకు అపోజిట్గా పోటీ ఉండకూడదు ఇప్పుడు. ఎందుకంటే జనసేన తరఫు నుంచి ఇక్కడ టీడీపీకి 2029లో కూడా వాళ్ళు పోటీ పడేంత సత్తా లేదు. కానీ జనసేన ఎమ్మెల్యే కనుక నిలబడితే, జనసేన తరఫు నుంచి ఏ అభ్యర్థి నిలబడ్డా కానీ అందులో వినుత 2 సార్లు పక్క జరిగింది కాబట్టి 3వసారి ఖచ్చితంగా టికెట్ ఇవ్వడం జరుగుతుందని, ఇది టీడీపీ ఎమ్మెల్యే చేసినటువంటి కుట్ర అని ఖచ్చితంగా మనకు సినిమాలో కనబడుతుంది. ఇప్పుడు ఈ సృష్టించిన మొత్తం స్టోరీలో మీరు ఒకసారి నిన్నటి నుంచి దాదాపు 2 రోజుల నుంచి నేను చూస్తున్న వీడియోలలో రకరకాల కథనాలు, రకరకాల స్టోరీలు, బెడ్రూమ్లో సీసీ కెమెరాలు, ఇవి అవి. అంటే నేను ఒక వీడియోని చూసిన పూర్తిగా. అతను కాటమరాయుడు సినిమాకు ముందు అతని పేరు శ్రీనివాసులు తర్వాత రాయుడు అని పేరు మార్చుకోవడము, అలాగే జనసేన పార్టీ పెట్టిన తర్వాత జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ అభిమానంతో దాంట్లో ఉండడము. ఏదైతే వీళ్ళు వినుత భర్త అమెరికాలో, మెక్సికోలో పనిచేసే వాళ్ళు నెలకు దాదాపు 20 లక్షలు అంటే 20 లక్షల శాలరీ ఉండి వాళ్ళు కూడా వచ్చి జనసేనలో జాయిన్ అవ్వడము. ఇక వాళ్ళు కూడా జనసేన మీద ఇంత ప్రేమ ఉంది అని చెప్పేసి వీళ్ళతో ఏంది కమాండ్ అయిపోయి ప్రతి విషయాన్ని, అంటే ఒక
వాళ్ళ చేతి కింద వినుత వాళ్ళు ఇంతో అంత ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారంటే ఇంతో అంత డబ్బు ఉన్నవాళ్ళు. రాయుడు కుటుంబం పేద కుటుంబం కాబట్టి నెలకు 5,000 శాలరీ తోటి వాళ్ళతో నెట్టుకుంటూ రావడం జరిగింది. అంటే పార్టీ మీద ఉన్న అభిమానంతో. ఆ సంఘటనలో ఇప్పుడు అతని హత్యకు కారణం వినుత భర్తకు మైండ్లో ఏదైతే డౌటు అంటే అనుమానం అనే పెనుభూతాన్ని సృష్టించింది ఎవరంటే టీడీపీ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి. నీ భార్య ఇలాంటిది, ఇలా ఆ రాయుడు అనే అబ్బాయితో ఇలా జరుగుతుంది, ఒకసారి నువ్వు చూసుకో అని ఆయన క్రియేట్ చేసినటువంటి సినిమా వినుత భర్త చేసినటువంటి ఈ ఘోరము ఇప్పుడు రెండూ కలిపి జనసేనను ప్రశ్నించేంత ఎదిగిపోయింది. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ తోటి నిలబడ్డటువంటి ఈ జనసేన పార్టీకి ఎప్పుడు మచ్చ రాలే. ఈసారి మచ్చ వచ్చింది కాబట్టి ఆ మచ్చను చినికి గాలివానలా మారి పెద్ద ఎత్తున జనసేన పార్టీకి దెబ్బ తేవడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఉన్నారు. ఇప్పుడు పిఠాపురం వర్మ చూడండి, మొన్నటికి మొన్న కూటమి ప్రభుత్వం వచ్చేదాకా పవన్ కళ్యాణ్తో నేను ఉంటాను, పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉంటాను అని చెప్పినటువంటి పిఠాపురం వర్మ తర్వాత ప్లేట్ మార్చిండు. ఎందుకు? ఆయనకు ఉన్నటువంటి ఏంటంటే ఆయన అభిప్రాయం అలాంటిది. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఇతనే నారా లోకేష్ కావాలి అని చెప్పేసి పిఠాపురం వర్మ పెట్టిన లొల్లి ఏబిఎన్ ఇంకా ఈ ఏదైతే ఉన్నాడో రాజేష్ మహాసేన చాలామంది ఒక్కడే చెప్పదలుచుకున్నా, ఈ శ్రీకాళహస్తిలో జరిగినటువంటి విషయానికి జనసేన పార్టీకి ఏం సంబంధం లేదు. కానీ టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు ఈ యొక్క శ్రీకాళహస్తిలో జరిగినటువంటి ఈ యొక్క వినుత డ్రైవర్ రాయుడు విషయానికి గట్టి సంబంధాలు ఉన్నాయి. అవునా కాదనేది కింద మీరు కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.